రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా పరవాడ మండలం జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం సంభవించింది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో విషవాయువులు లీక్ అయ్యాయి. ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ కావడంతో నలుగురికి అస్వస్థకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాజువాకలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో ఫార్మాసిటీలో పరవాడ జేఎన్పీసీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఏదైతే వాయువులు విడుదల అయిందో హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి వాయువులు విడుదల అవడం వల్ల ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు. ఇద్దరు కార్మికులు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులు. వీళ్ళిద్దరినీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తా ఉన్నారు. నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతా ఉంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడే విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఏదైనా ఒక నివేదిక ఆధారంగా యాజమాన్యాలని ప్రశ్నించడం కానీ దాన్ని అందించాలి. జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ప్రభుత్వ అధికార యంత్రాంగం లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి టాగూర్ ల్యాబొరేటరీస్ కానీ అంతకుముందు జరిగినటువంటి సినర్జిన్ కానీ ఎస్ఎన్సీ ఫార్మాల్లో కానీ ఈ జరిగినటువంటి ఘటనలన్నింటి మీద ఐఫార్ కమిటీలు లాంటివి వేసి విచారణ చేసినటువంటి నివేదికలు కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం యొక్క వైఫల్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ నిత్యం ఆడిట్ నిర్వహించి పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ఆ రకమైనటువంటి ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలి. ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల వలస కార్మికులు అనేక మంది అభయం స్వభయం తెలియలేనటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైన అస్వస్థకు గురవడం, కొంత వలస కార్మికులు ఏ రకమైనటువంటి రక్షణ, భద్రత, సంక్షేమం యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. యాజమాన్యాల యొక్క లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. అందుకని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి విచారణ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తాం. అనకాపల్లి జిల్లాలో రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా పరవాడ మండలం జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం సంభవించింది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో విషవాయువులు లీక్ అయ్యాయి. ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ కావడంతో నలుగురు అస్వస్థకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ కూడా గాజువాకలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా